వార్తలకు స్వాగతం. భీష్మ ఏకాదశి సందర్భంగా తణుకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. తణుకు శ్రీ కేశవ స్వామి ఆలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోసని కాలువ సమీపంలో నారద మహర్షి నిర్మించిన ఆలయంగా శ్రీ కేశవ స్వామి ఆలయం పురాణాల్లో నిక్షిప్తమై ఉందని, అటువంటి చరిత్రకర దేవాలయ ఆవరణలో వివాహాలు చేసుకుంటే మంచిదనే నమ్మకంతో ముహూర్తాల సమయంలో అత్యధికంగా వివాహాలు జరుగుతాయని అన్నారు. ఆలయంలో ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే మహోత్సవాల్లో భాగంగా 18వ తేదీ రాత్రి 2:30 స్వామివారి కళ్యాణం, 19న గ్రామోత్సవం, 20న ఉదయం 10:30 నుంచి అన్నం సమారాధన, 24 రాత్రి 8 గంటలకు స్వామివారి పుష్పయాగోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం 5 లక్షల సొంత నిధులతో టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గది తదితర సౌకర్యాలు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ అర్చకులు కండవల్లి హరికృష్ణ పర్యవేక్షణలో పూజాధికారులు నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లి సూరిబాబు, కుడుపూడి చంద్రరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, శెట్టిబల్జ సంఘ సభ్యులు పాల్గొన్నారు. పూర్వం తణుకు పట్టణాన్ని తారకాపురేశ్వర పట్టణం అని పిలుస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే నారద మహాముని ఇక్కడ మహాలక్ష్మీదేవి కేశవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారికి అనాది నుంచి కూడా కళ్యాణం, ఆ మరుసటి రోజునే మహా అన్న సమారాధన జరగడం జరుగుతుంది. ఈ పూర్వం నుంచి కూడా అదొక సాంప్రదాయబద్ధంగా ఇది ఎప్పుడు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు నారదమోహిని ప్రతిష్ఠించారో ఆ సంవత్సరాలు అయితే లేవు, కానీ అప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ ఇక్కడ కంటిన్యూ కూడా జరుగుతుందని తెలుసు. అలాగే మా పెద్దలుగా దీన్ని కంటిన్యూ చేశారు. తర్వాత మేము కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ పాతూరులో తణుకు పట్టణానికి సంబంధించి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు వచ్చి ఇక్కడ ఆ రోజున ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని అన్ని విధాలుగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుసుకుని, ఈ దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తణుకులో ఎక్కడ ఏ దేవస్థానంలోనూ కళ్యాణాలు జరగవు. ఈ దేవస్థానంలో కళ్యాణం చేసుకుంటే వారు దంపతులు సుఖ సంతోషాలతో జీవించారని ఒక నమ్మకం ఉంది. అందుకని పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దేవస్థానంలో కళ్యాణ ముహూర్తాల టైంలో విపరీతమైన పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే స్వామివారికి కూడా ఈ నెల ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుద్ది. ఈ నెల 19వ తారీఖున రాత్రి కళ్యాణం, గ్రామోత్సవం జరుగుద్ది. మర్నాడు పొద్దున్నే అన్న సమారాధన అది కూడా జరుగుద్ది. తణుకు పట్టణంలో పాతూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కేశవస్వామి మహాలక్ష్మి దేవస్థానం భీష్మ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా 19వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 2 గంటల కళ్యాణం, 20వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి స్వామివారి విశిష్ట దర్శనం, తర్వాత 11 గంటలకి అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి కావాల్సిన భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు ఈ ప్రతి ముహూర్తాల టైంలో ఈ ఆలయానికి వివాహాల్లో చేసుకోవటం వలన భక్తులందరికీ కూడా ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఈ ఆలయంలో ఈ వచ్చిన వివాహాలు చేసుకున్న భక్తులకి వారికి కావాల్సిన బాత్రూములు కానీ, లెట్రిన్స్ కానీ, టాయిలెట్స్, బట్టలు మార్చుకునే గదులు లేక చాలా ఇబ్బందులు పెడుతున్నారనే ఉద్దేశంతో మన తణుకు పట్టణ మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు గారు ఆయన యొక్క మంచి హృదయంతో ఒక 5 లక్షల రూపాయలతో వారు ఈ టాయిలెట్స్, ఒక బట్టలు మార్చుకునే గదులు, బాత్రూమ్స్, లెట్రిన్స్ అన్నీ నిర్మించడం జరిగింది. వారికి మా దేవాదాయ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీనివల్ల భక్తులు కూడా చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు మరోసారి మాయ చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, ఆ మాయలో పడొద్దని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ అన్నారు. ఆచంట పెద్దపేటలో ప్రజల వద్దకు పీతాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. మహిళలు హారతులు పట్టారు, యువకులు పువ్వుల వర్షం కురిపించారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని, సీఎం జగన్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలను, కార్పొరేషన్ చైర్మన్లను కలిసి మాట్లాడేందుకే అపాయింట్మెంట్ దొరకదని, స్థానిక శాసనసభ్యుడు రంగరాజు మాట్లాడేందుకు వెళ్తే ఆశించుకుంటాడని, సొంత కార్యకర్తలే ధిక్కార స్వరం వినిపించారని గుర్తు చేశారు. ఆచంట నియోజకవర్గంలో రంగరాజు తన అనుచరులకు అవినీతి చేసేందుకు లైసెన్సులు ఇచ్చారని,
సొంత పార్టీ నేతలే రంగరాజు అవినీతి పోకడపై గలం వినిపించారని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సొంత డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసింది ఎక్కడైనా ఉందంటూ సూటిగా ప్రశ్నించారు. మా గౌరవం లేదు, మాట్లాడే ధైర్యం లేదు, ఒంటరి కూడా లేదని చెప్పారు. దానికి కౌంటర్గా నిన్న మళ్ళీ మాట్లాడారు వారు. అయ్యి బాబో ఇంత కాదు అని చెప్పి స్థానిక శాసనసభ్యుడి సభ్యుడి యొక్క అవినీతి ఇవాళ మీడియాలో వచ్చింది. ఏమనంటే ఇసుక దందా, రైసు, ధాన్యం దందా చెప్పడానికి వీళ్ళని ఇక్కడ ఒక అంబేద్కర్ యొక్క భవనం కట్టడానికి ఒక పెట్టారు. 4 పిల్లలు వస్తున్నాయి. ఎన్ని పిల్లల మీద కడతారా బిల్డింగ్? 12. ఒకే లైను 4 పిల్లలు వస్తాయి. అక్కడ కాపు కార్పొరేషన్ బిల్డింగ్ లేదు. నిన్ననే పాదయాత్రలో అక్కడ 4 అంటే ఇలాగే కడతారా బిల్డింగ్? నెట్టాలు ఎరువులు కడతారా? చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో, చాలా మంది యువకులు ఉన్నారు. వెరిఫై చేసి చెప్పండి. భయం బతుకులో వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవుతే మీ ఎస్సీ బిల్డింగ్ కమ్యూనిటీ హాల్ కట్ట, కాపులు ఏరియాకి వెళ్తే మీ కాపులు ఎవడన్నా జాయిన్ అవుతే కాపుల బిల్డింగ్ కట్ట. ఇదండి ఆ శాసనసభ్యుడి గారు చేస్తున్న అరాచక రాజకీయం. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ వేసవి త్రాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడాలని పెనుమంట్ర ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి అన్నారు. పెనుమంట్ర మండల పరిషత్ సర్వసభ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ త్రాగునీటి ఇబ్బందులు రాకుండా, సాగునీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వాటిని అమలు చేయాలని అన్నారు. జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాష్ని మాట్లాడుతూ గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా గణనీయంగా జరిగాయని, వాటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులేనని అన్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారం అందుకొని తూర్పుగోదావరి జిల్లా బదిలీపై వెళ్లిన తహసీల్దార్ డివిఎస్ అశోక్ వర్మను స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఈది అనిత, వాసంశెట్టి కిరణ్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడానికి పబ్లిక్ తో మమేక్ అవ్వడానికి ఒక మంచి వేదికని, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు, వారికి ఆరోగ్యపరంగా హెల్ప్ చేయొచ్చు. తద్వారా కాసేపు స్పెండ్ చేసినప్పుడు అయ్యో నా కోసం మా ఊరిలో ఉన్న మా సర్పంచ్, మా ఎంపీటీసీ, మా నాయకులు కష్టపడడం కానీ మా గురించి ఆలోచిస్తున్నారని ఒక మంచి స్వానుకూల దృక్పథంతో మనకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, ఎందుకంటే మనకి వేరే ఛాన్సెస్ ఏముండవు. ఇక డైరెక్ట్ ఫైట్ లో దిగితే గ్రామానికి గడపడంతో తిరగవలసిందే. కాకపోతే ఇలాంటి వేదికలు దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాలతీతం అవుతుంది, ఎందుకంటే రకరకాల ప్రోగ్రామ్ ఉండడం వల్ల సభ ఆలస్యంగా స్టార్ట్ అయింది కాబట్టి ముందుగా ఏర్పడుతుంది కోరుతాను. అందరికీ కూడా క్షమాపణ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగానే మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలో తహసీల్దార్గా పనిచేసి అందరి మండలంలో పొందడమే కాకుండా మన అందరి ఆరాధ్య నాయకుడు రంగనాథరాజు గారు కూడా ఏ అధికారిని నేను ఎప్పుడు కూడా పొగటం చూడలేదు. పబ్లిక్ లో ఏదైనా ఉంటే బాగా చేశారని ఒక రూమ్ లో మాట్లాడడం చూశారు, కానీ అధికారికంగా ఒక మీటింగ్ లో ఏ రోజు పొగటం చూడలేదు. అలాగే రంగనాథరాజు గారు ఇటీవల కాలంలో జస్ట్ ఒక 10 days బ్యాక్ పొలమూరు, మామిడూరు సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మామిడూరు గ్రామంలో సుమారు సాయం 7 గంటలు టైం అయిపోతే ఆ మీటింగ్ లో కూడా రంగనాథరాజు గారు మాట్లాడుతూ నిజంగా తహసీల్దార్ వరం గారు ఇక్కడ చెల్లిపోవడం మనకు చాలా బ్యాడ్ లక్. ఎందుకంటే మండలంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఆయన పరిష్కరించారు. ఆయన వచ్చేసరికి ఎన్నో సమస్యలు మండలం ఉంది. ప్రతి గ్రామంలో ఇళ్ల సమస్య కానీ, పట్టాల సమస్య కానీ, 90 days సంబంధించి కానీ అన్ని రకాలుగా సమస్యలతో కొట్టుకొట్లాడుతున్న సందర్భంలో ఛార్జ్ తీసుకున్నటువంటి వరం గారు తన యొక్క శక్తియుక్తులతో, తన యొక్క ఫలితంతో
ధరలు తగ్గించాలని, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరగనున్న గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అన్నారు. గణపవరంలో బుధవారం జక్కంశెట్టి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తానని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తానని, ఉపాధి భద్రత కల్పిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక అంబానీ ఆదానీలకు 1000 కోట్ల రుణమాఫీ చేస్తూ అయోధ్య రామ మందిరం కట్టడం ద్వారా సమస్యలన్నీ రాముడు తీరుస్తాడని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. రైతులకు, కార్మికులకు అన్యాయం చేసిన మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతోందని, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ జరగనున్న సమ్మెను ఈ నెల 16న విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ ఐలాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు, సిపిఎం తదితర నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వైసీపీ నియంతృత్వ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో 4వ రోజు ఇంటింటికి మన రాంబాబు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు మరోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఠాగూర్ కోటేశ్వరరాజు, క్రోవిడి దుర్గా, పెరిమెచ్చి ప్రసాదరాజు, మాజీ జడ్పీటీసీ నేతల బేబీ, మాజీ ఎంపీపీ వీరవల్లి వెంకటలక్ష్మీరమణ, నడిపూడి అప్పారావు, జక్కంశెట్టి అశోక్, దుండి బాలాజీవన్రావు, ఆరేపల్లి నాగరాజు, గోడి పెద్దిరాజు, కొడమంచిల ప్రభాకర్ రావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని రాబోయే రోజుల్లో మరొకసారి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని చెప్పి వీరందరినీ కోరుకోవడం జరుగుతూ ఉంది. అన్నీ కూడా శాండ్ బెడ్స్ కానీ ఏమీ నిర్మించకుండా ఈరోజు త్రాగునీటి సమస్య ఏర్పడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే సమస్య తలెత్తుతూ ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గెలిపించాలని చెప్పి అందరినీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా సంక్షేమ పథకాలకు వస్తే ఈరోజు ఒక ఇంట్లో ఒక మహిళ 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు వచ్చే విధంగా అదొకటి. అదే కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 ఒక్కొక్కరికి వచ్చే విధంగా, ఉచిత గ్యాస్ బండ్ సంవత్సరానికి 3 బండ్లు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఇంటింటికి కుళాయి ఉంది, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఉచితం ఉంది, రైతులకు 20,000 రూపాయలు ఉన్నాయి ప్రతి రైతుకి కూడా. ఈ స్కీమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి జడ్పీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ట్యాబ్లను నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలాగా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్థికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 1824 ట్యాబ్లు మంజూరయ్యాయని తెలిపారు. పెరవలి మండలం కాపవరంలో నిర్మించే బీసీ కమ్యూనిటీ హాల్ భవనానికి నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. పెరవలి మండల ఎంపీపీ, కాపవరం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి మండలం అజ్జర మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో వసపంచమి సందర్భంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజును సరస్వతిదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారని, దీనినే శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారని తెలిపారు. ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ శ్రీ పంచమిని విద్యా ఆరంభ దినంగా భావిస్తారని, అందుకే ఈ రోజు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మేధులత పేర్కొన్నారు. రాజమండ్రి కలెక్టరేట్లో బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేధులత మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య సేవలు అందించిన సేవలు సదా ఆచరణీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను పురస్కరించుకుని నివాళులర్పించినట్లు పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలెన్స్ అధికారి డాక్టర్ మోనికా స్టెఫీ అధ్యక్షతన నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా మార్చి 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో మహమ్మారి నుండి పిల్లలను కాపాడుకునేందుకు చిన్నారులకు 2 చుక్కలు తప్పనిసరిగా వేయించేలాగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల మార్చి 3వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. వరుసగా 3వసారి రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి కెప్టెన్సీలో పవర్ ఏపీ పవర్ సెక్టార్ ఇంటర్ సర్కిల్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకున్న సందర్భంగా స్పోర్ట్స్ కౌన్సిల్ రాజమహేంద్రం ఆధ్వర్యంలో సత్కార సభ నిర్వహించారు. బుధవారం సర్కిల్ ఆఫీస్ ఏపీ ఎస్పీ డిసిఎల్ సంఘాధ్యక్షులు డిఏ శ్యామల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులను సత్కరించి జ్ఞాపకాలు బహుకరించారు. ఈనాటి బంగారు మాట. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో తొందరపడకూడదు. జేమ్స్ జూడిత్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.